పాక్కు ఇస్లాం పేరు పలికి అర్హతనే లేదు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. మీ అంతు చూస్తాం, మీ తడాక చూస్తాం, మీ కథ ఏందో మొత్తం తెలుస్తాం. ఏమనుకుంటున్నారు? భారత్ అంటే దుమ్ము దులిపి మిమ్మల్ని అడకకెక్కిస్తాం అని ఎంఐఎం పెద్ద అసదుద్దీన్ ఓవైసీ సార్ అన్నాడు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తున్నది. దేవుని దయతోని మనం భారత భూమిన పుట్టినం. భారత భూమి కోసం పానాలైన ఇత్తం. ఇస్లాం పేరుతోని పాకు అసత్య ప్రచారం చేస్తున్నది. అమాయకులను చిన్న పిల్లలను సంపమని ఇస్లాం చెప్పలేదు అని అసదుద్దీన్ ఓవైసీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను టార్గెట్ చేసుకుంటా దాడులకు పాల్పడుతున్నది. తగిన మూల్యం చెల్లించక తప్పదు, చెల్లించుకుంటున్నది కూడా అని అన్నాడు అసదుద్దీన్ సారు. ఇస్లాం పేరుతోని పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తున్నది. అమాయకులను చిన్న పిల్లలను చంపడం దారుణం. అమ్మ కడపల నుండి ఈ భూమి మీద పడ్డం. సచ్చేదానక ఈ భూమిలోనే బతకాలే, ఈ భూమి కోసమే ఉండాలి అని అసదుద్దీన్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఏదేమైనా అసదుద్దీన్ సార్ చెప్పినటువంటి ఈ మాటలు సోషల్ మీడియాలో మస్తు హాట్ టాపిక్ అయి కూర్చున్నది. అందరూ ఈ వీడియో చూసి అసదుద్దీన్ సార్ అన్న మాటలను అయితే గిర్రా గిర్రా తిప్పుతున్నారయ్యా. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలను ఇరికేటువంటి అసదుద్దీన్ ఓవైసీ సార్ ఈ విధంగా పాక్ మీద తిరుగుబాటు దండయాత్ర చేసినట్టుగా మాటల తూటాలను వేల్చుడు చాలా మంది హర్షిస్తున్నారయ్యా. ఇది కదా భారతదేశం గొప్పతనం, ఇది కదా భరతమాత మీద ఉన్న ప్రేమ, ఇది కదా మన దేశం పైన మనకు ఉండాల్సిన చిత్తశుద్ధి అనుకుంటా అసదుద్దీన్ సార్ కు గట్టిగానే ప్రశంస జల్లులు కురిపిస్తున్నారయ్యా. ఏదేమైనా మతాలకు దూరంగా అందరూ ఆత్మీయ వందనాలు చేసుకుంటా సంతోషంగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. కానీ మన తాన కొట్లాట్లు అవుతున్నాయి, పాంచాలు అవుతున్నాయి. వీళ్ళకు వాళ్లకు చిన్న చిన్న జవడాలు ఉన్నాయని చెప్పి మనకు లేనిపోని పుకార్లు పుట్టించి పంచాయతీలు పెట్టేటోళ్ళ మాటలు విని పక్కకు పోయి వాళ్ళ మాటలను పట్టుకుని ఫైటింగ్ కు దూనికినామా అవతలోనికి మనం అలసైతాము. ఇగో గిసొంటి దాడులకే పాల్పడతారని చెప్పి కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు అసదుద్దీన్ సార్ మాట్లాడిన మాటలకు సపోర్టింగ్ గా. ఏదేమైనా అసదుద్దీన్ సారు పాక్ మీద ఇట్లా మాటల తూటాలు వేల్చుడైతే చాలా మంది సమరపడుతున్నారు అసదుద్దీన్ మాటలు విన్న తర్వాత. अच्छा भीख मंगे हैं ये लोग, यकीन बनो ऑफिशियल भीख मंगे हैं पाकिस्तानी। आईएमएफ से लोन ले रहे जाके $1 बिलियन का। आप 75 साल से आपने क्या किया? किसने आपको मजबूर किया आईएमएफ का लोन लेने के लिए? और अफसोस की बात यह है कि आईएमएफ का लोन ले रहे हैं और ये इंटरनेशनल, मेरे को माने ये इंटरनेशनल मॉनेटरी फंड नहीं, ये इंटरनेशनल मिलिटेंट फंड दे रहे हैं पाकिस्तान को, इस्तेमाल करेंगे। अब आप देखिए ये यूएसए है, जर्मनी है, जापान है, ये कैसा है लोग इसको अग्री कर रहे हैं, जबकि हमारी जमीन पर, हमारे घरों पर, हमारे सिपाहियों पर हमले हो रहे हैं और इनको 1 बिलियन क्या है का लोन मिला रहा है। तुम हुकूमत तुम चलाना तो दूर की बात, तुमको इकोनॉमी चलाना नहीं आता तुम्हारे को। क्या है तुम्हारे पास? वहां से बैठ के आप बोल रहे इस्लाम ये इस्लाम वो, कोई कुछ नहीं है। ये सिर्फ इनकी जारहाना गलत पॉलिसी है। यहाँ पर अमन को बिगाड़ने के लिए, यहाँ पर हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती। आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ तो जो शख्स अमेरिका में टेररिस्ट है, हाफिज अब्दुल रऊफ, ये एलईटी के सदर का बेटा, वो नमाज जनाजा पढ़ा रहा, उसके पीछे बैंड ऑर्गेनाइजेशन लोग खड़े, उनके पीछे पाकिस्तान की फौज खड़ी हुई है। ఇక పాకిస్తాన్ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసి అమరుడైనటువంటి మురళీ నాయక్ భౌతిక గాయానికి రేపు ఆయన సొంతూరైనటువంటి సత్యసాయి జిల్లా కళ్ళితండాల అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలనైతే నిర్వహణ చేయబోతున్నారు. ఇక ఈ అంతిమ యాత్రలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి నారా లోకేష్ సార్ పాల్గొనబోతున్నారు. అయితే మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాము, లలితాబాయికి కూటమి సర్కార్ అండగా ఉంటదని చెప్పి పవన్ కళ్యాణ్ సారు ఆఫీస్ నుంచి అయితే ఒక సమాచారాన్ని అయితే ఇచ్చిండు. ఇక అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే ఇయాల మురళీ నాయక్ ఫ్యామిలీ మెంబర్లకు ఫోన్ చేసి పరామర్శన చేసి వాళ్లకు ధైర్యం చెప్పిండు. అట్లనే అలా కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చిండు. అయితే మురళీ భౌతిక గాయం ఇయాల సాయంత్రం ఆయన సొంతూరుకు కళ్ళతండాకు రాబోతున్నదన్నట్టు. ఏదేమైనా ఇటువంటి వార్తలు విన్నప్పుడల్లా గుండె తరక్కబోతుంది. దేశం కోసం పానాలు ఒడ్డించి ప్రాణాలను పనంగా పెట్టి మన కోసం వాళ్ళు బార్డర్ల ఫైటింగులు చేసి యుద్ధంలల్లా పోరాడి జీవించిండ్రయ్యా. ఇసువంటోళ్లకు ఎన్నిసార్లు జోహార్లు చెప్పినా, ఎన్నిసార్లు వందనాలు చెప్పినా, ఎన్నిసార్లు శనార్థులు చెప్పినా తక్కువనే.
ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచెర్లల్లో భారత్ సింధూరు ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు టీడీపీ లీడరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు శంకుస్థాపన చేసిండయ్యా. 60 ఎకరాలల్లో ఈ పార్కును ఏర్పాటు చేసుండుడే కాదు, సీఎం చంద్రబాబు సార్ సూచన మేరకే ఈ పేరు పెట్టినట్టుగా కూడా ఎమ్మెల్యే సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా భారత మహిళల సింధూరాన్ని చెరిపేతందుకు ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తోని భారత్ బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులకు భారత్లా భయపడేటోళ్లు ఎవరు లేరు. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని చెప్పుకుంటా వచ్చిండు. ఈ పార్కు ఏర్పాటు వల్ల వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకబోతున్నాయి. ముఖ్యమంత్రి సారు సూచనల మేరకు భారత సైన్యం పరాక్రమానికి చిహ్నంగా ఈ పార్కు పేరు భారత్ సింధూర్ అనే గౌరవ నామం పెట్టుడు అయ్యిందని చెప్పుకుంటా వచ్చిండు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు. వాళ్ళకు వాళ్ళు ఎదుగుడు శాతగాని పాకిస్తాన్ ఉన్మాదులు భారతదేశంలో అస్థిరత కల్పించాలనే దురుద్దేశంతోనే ఉగ్రవాదులను ప్రేరణ ఎత్తు అమాయకుల మీద మారణ కాండలకు పాల్పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే సారు మస్తు గరానికి రాబట్టిండు. పాకిస్తాన్ ఉన్మాదుల కాల్పుల ద్వారా భారతీయుల రక్తాన్ని భారించి భయపెట్టాలని ప్రయత్నాలు చేసిన ఆ దుర్మార్గమైన పని పాకిస్తాన్ దాయాది దేశం చేసింది. ఎరుపంటే ఎవరికి భయం? ఎరుపంటే మన మాతృభూమి భరత మాత నుదుట సింధూరం అని చెప్పుకుంటా వచ్చిండు. భారతదేశంలో కోట్లాది మహిళల నుదుట సింధూరమే ఎరుపు. అమాయకులను చంపి మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేయాలనుకుంటే ప్రభుత్వం సహించేది లేదని కూడా కరాఖండిగా చెప్పిండు. చరిత్రలలో ఎన్నో అయిన యుద్ధాలలో ఓడిపోయి తల దించుకొని సిగ్గు శరం చంపుకొని ఉన్న మీకు ఇంకా సిగ్గత్తలేదు, గుణపాఠం నేర్చుకోలేదా అని ఎదురు ప్రశ్న వేసిండు. ఇప్పటికైనా మారండి, ఈ దాడులకు తెగబడకుండ్రి. మళ్ళొక్కపారి దాడులకు దిగబడాలని చూస్తే మీ బతుకులు మొత్తం నడి బజాట్ల పెడతాం. కూకటి వేలతోటి మీ ఉగ్రముఖ సామ్రాజ్యాలను చెరిపెత్తామని కరాఖండిగా చెప్పిండు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు. ఈ పాకిస్తాన్ ఉన్మాదులు పద్ధతులు మార్చుకోకుంటే ప్రపంచ చిత్ర పటంలోనే పాకిస్తాన్ కనుమరుగవుడు పక్క అని కూడా చెప్పిండు. భారత పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా పరిశీలన చేస్తున్నది. ధర్మ పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మోరల్ సపోర్ట్ కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇంకోవైపు రాష్ట్రంలో 60 ఎకరాలల్లో ఎంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు సర్కారు రెడీగా ఉన్నదని కూడా చెప్పిండు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు. ఏదేమైనా కూటమి సర్కారు ఆలోచనతోని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు తీసుకున్నటువంటి ఈ ఆలోచనకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా. 60 ఎకరాల పార్కును ఏర్పాటు చేయాలని, ఆ పార్కుకు భారత్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టాలనే ఆలోచన ఉన్నదో జై హో కూటమి సర్కార్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తల ముచ్చట్లల్లా కేంద్ర సర్కారు ఇంకో కీలకమైన నిర్ణయమే తీసుకున్నదుల్లా. చార్ధామ్ యాత్రను రద్దు చేసుకుంటూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందరూ సురక్షితంగా ఉండనీకేనని చెప్తున్నది కేంద్ర సర్కారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు చార్ధామ్ యాత్రను నిలిపేయాలని చెప్పి కేంద్ర సర్కారు ఆదేశాలను సుతం జారీ చేసింది. ఇక ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గుళ్ళ తలుపులు తెరుచుకున్నాయి. ఇక చార్ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి, అయితే పాకిస్తాన్ డ్రోన్లతోని జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను కొంతకాలం ఆపాలని చెప్పి కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదట. ఇక బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి పోయే భక్తులు వాళ్ళ ప్రయాణాలను వాయిదా కూడా వేసుకోవాలని చెప్పి చెప్తున్నది. ఇక తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు చార్ధామ్ యాత్ర కొనసాగింపు చేయొద్దని చెప్పి కూడా కరాఖండిగా చెప్పుకుంటా వచ్చింది. ఇక అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా నిలిపేసిందయ్యా కేంద్ర సర్కారు. ఏదేమైనా కేంద్ర సర్కారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులు చేస్తున్నటువంటి ఆ మూకల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నది. ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆచి చూసి అడిగేసుడే కాదు, పబ్లిక్ కు ఎట్లయితే మేలైతుంది, పబ్లిక్ ఎట్లా సేఫ్ జోన్ లో ఉండాలనే దాని గురించి అన్ని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అమిత్ షా మీటింగ్లు పెట్టి మరి ఆదేశాలను జారీ చేసుకుంటా హై అలర్ట్ ఆదేశాలను సుతం ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. హై అలర్ట్ గా ఉండాలని చెప్పి అందరికీ గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠిన సూచనలే చేస్తున్నది కేంద్ర సర్కారు. దేశ భద్రత విషయాలల్లో భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నదుల్లా. ఇక మీదట ఉగ్ర దాడులను యుద్ధ చర్యలుగా పరిగణ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఆదేశాలను సుతం
జారీ చేసిండయ్యా. తీవ్రవాద చర్యలను సహించేదే లేదు. పాకిస్తాన్లకు సొరబడి ఎంటాడి మరి విధ్వంసకారులను మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలి అని తేల్చి చెప్పిండయ్యా మన మోడీ సారు. పహల్గామ్ ఉగ్రవాది నేపథ్యంలో దేశ భద్రత మీద ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహణ చేసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ సారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సరిహద్దులల్లా ఉగ్రవాద శిబిరాల మీద నిఘా పెంచాలని చెప్పి, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనకాడద్దని చెప్పి ఆయన సైన్యానికి గట్టి సూచనలే చేసిండు. ఇక ఈ నిర్ణయం ప్రకారం ఉగ్రవాద దాడులను కేవలం శాంతి భద్రతల సమస్యగా కాకుండా దేశం మీద అయిన దాడిగా పరిగణ చేయాలి. దీంతో సైన్యానికి మరింత స్వేచ్ఛ దొరుకుతుంది. ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే తందుకు సైన్యానికి పూర్తి అధికారము మేమిస్తున్నాం, వాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం. భారత సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరికగా పరిగణన చేసుకోవాలి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి భారత సర్కారు స్పష్టం చేసింది. మోడీ సారు క్లియర్ కట్టుకున్నాడు ఈ ముచ్చట్లలో. ఇక మీదట ఉగ్రవాద చర్యలను భారత్ ఏం మాత్రం సహించేదే లేదని చెప్పి గట్టి జవాబే చెప్పిండు అయ్యా. దీనికోసం ధీటుగా పాకిస్తాన్కు జవాబు ఇయ్యనికే సిద్ధంగా మేమున్నామని చెప్పి, నేను చెప్పే ఈ మాట తీసుకునే నిర్ణయం ప్రపంచానికి శాసనం కావాలి, అందరూ సాటి చెప్పుండ్రని కూడా అన్నాడు. ఏదేమైనా ఉగ్రవాద దాడుల మీద మోడీ సర్కారు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు, ఆర్మీ ఆఫీసర్లతోని పెద్ద పెద్ద సార్లతోని మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆదేశాలు చూసి గిది కదా మోడీ సార్ చేసే పని, ఈయన కదా మన దేశ ప్రధాని, ఈయన కదా మన మనిషి అని చెప్పి మాతో తారీఫ్ చేస్తున్నారు. మోడీ సార్ తీసుకుంటున్నటువంటి ఈ ఉగ్రవాద మూకల చర్యలను తిప్పికొట్టే పనుల నిర్ణయాల ముచ్చట్ల భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులలో హైదరాబాద్ కూడా మొత్తం ఆగమాగం అయ్యే కథనే కనబడుతున్నది. ఎక్కడికక్కడ అలర్టులను చేసుకుంటా పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని చెప్పి ఓ పక్కన రేవంత్ రెడ్డి సార్ కూడా కితాబులు ఇస్తుంటే, మళ్ళా ఇప్పుడు ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండయ్యా హైదరాబాద్ పోలీస్ కమిషనరు సివి ఆనంద్ సారు. ఇప్పుడు ఈసారి తీసుకున్న నిర్ణయం కొంతమందికి మింగుడు పడని ముచ్చటగానే అవుతున్నది. ఆగ్గో ఏమయ్యా గంతగాన ముచ్చటనంటే, అయితే హైదరాబాద్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటట్టుగా ఆలోచనలు చేస్తున్నాడు. అట్టనే ఆదేశాలను కూడా ఇస్తున్నాడు. ఇక ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సార్ అయినటువంటి సివి ఆనంద్ సారు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తక్షణమే నగరంలో బాణాసంచ గవే డాములు కాల్చనీకి నిషేధన చేసుకుంటూ ఆదేశాలను జారీ చేసిండయ్యా. సరిహద్దులలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉండుతోని ఇక సిటీలో ఇట్లా డాములు కాల్చడం వల్ల పబ్లిక్లల్లో లేనిపోని భయాందోళనలు మోపయ్యే అవకాశం లేకపోలేదని చెప్పి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావన చేస్తున్నారు అందరూ. అయితే సివి ఆనంద్ సార్ చెప్పినటువంటి మాట కూడా గీదే మాట, ఆయన ఆలోచన కూడా గీదే ఆలోచన. అయితే ఇట్లా డాంబుల శబ్దాలు, పేలుల శబ్దాలను పోలి ఉండుతోని ఇది పబ్లిక్లల్లో అనవసరమైన గందరగోళానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. పబ్లిక్ అయోమయంలో అర్థం కాక ఉండని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. శాంతి భద్రతలను కాపాడడం, పబ్లిక్లల్లో భద్రతా భావాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నట్టుగా కూడా కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక చెప్పుడే కాదు, ఎంబడే ఈ రూల్ ను అమల్లోకి తీసుకొస్తున్నామని కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలను జారీ చేసిండు. ఏ మాట కామాటనే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సార్ చెప్పిన మాట కూడా వాజిబ్ మాటనే. ఓ పక్కన పాకిస్తాన్ కు మనకు ఎంత రసాభాసగా ఎంత పెద్ద ఎత్తున యుద్ధం అవుతున్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు వచ్చిన తీపలు కాల్చకుండా ఉంటే మనం ఏమైనా ముళ్ళ పోయేడుతున్నదా, మూట పోయేడుతున్నదా? పెద్దోళ్ళు చెప్పింది మనం ఫాలో అయితే మనకే మంచిదని చెప్పి అంటున్నారు. ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు